Hello students, good morning to all of you. Welcome to our maths classroom. ఈరోజు మనం ఈ వీడియోలో మన 10th క్లాస్ సెట్స్ అనేటువంటి న్యూ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో ఈ సెట్స్ అనేటువంటి చాప్టర్ మై డియర్ స్టూడెంట్స్, ఇది వెరీ ఈజీ చాప్టర్, చాలా ఈజీ చాప్టరు. అసలు ప్రతి విషయం కూడా మీకు వింటూ ఉంటే అప్పటికప్పటికే అర్థమైపోతూ ఉంటుంది. అయితే దీనిలో చాలా కీ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ కీ పాయింట్స్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు ఈ సెట్స్ని నేర్చుకున్న తర్వాత మనకు సెట్స్ నుంచి మనం ఈ టాపిక్ అంతా కూడా సెట్స్ అని చెప్పి నేర్చుకుంటాం. దీని నుంచి మనకు రిలేషన్స్ అని వస్తాయి. సెట్స్ నుంచి రిలేషన్స్ అని వస్తాయి. ఈ రిలేషన్స్ నుంచి ఫంక్షన్స్ అని వస్తాయి, ఫంక్షన్స్. సో మనకు 10th క్లాస్లో సెట్స్ గురించే చెప్పారు మనకు. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఈ రిలేషన్స్, ఫంక్షన్స్ ఈ బాగా ఎక్కువ పెద్ద సిలబస్గా ఉంటుంది అక్కడ. సో ఆ రిలేషన్స్, ఫంక్షన్స్ గురించి మనకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఈ సెట్స్ అనే ఈ టాపిక్ని మనం ఇక్కడ 10th క్లాస్లో బాగా నేర్చుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. సో వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. పిల్లలందరికి కూడా సెట్స్ అనగానే చాలా ఈజీగా ఫీల్ అయ్యేటువంటి చాప్టర్. సో లెట్ us స్టార్ట్ అవర్ చాప్టర్. సో ఫస్ట్ మనం సెట్ అంటే ఏంది ఒక డెఫినేషన్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇది వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎ సెట్. వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎ సెట్. సో ఇక్కడ ఈ వెల్ డిఫైన్డ్ అనేటువంటి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది స్టూడెంట్స్. వెల్ డిఫైన్డ్ అంటే ఇక్కడ మనం చెప్పేటువంటి స్టేట్మెంటు చాలా క్లారిటీగా ఉండాలి. అది వెల్ డిఫైన్డ్ అంటే మనం ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఆ స్టేట్మెంట్ చాలా క్లారిటీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఈవెన్ నంబర్స్ less than 20, ఈవెన్ నంబర్స్ less than 20 అని మనం క్వశ్చన్ వేయగానే మనకు ఆన్సర్ వెంటనే 2, 4, 6, 8 సో 18 వరకు వస్తుంది. లెస్ దాన్ 20 అన్నాం కాబట్టి 18 వరకు క్లారిటీగా ఉంది. సో అలాగే ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10 అన్నాం అనుకోండి. అప్పుడు మనకు 2, 3, 5, 7 సో మనకు ఈ విధంగా ఇంతవరకు 4 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి మనకు. సో అంటే మన క్వశ్చన్ క్లారిటీగా ఉంది, దాన్నే వెల్ డిఫైన్డ్ అని అంటాం. వెల్ డిఫైన్డ్. సో అలా కాకుండా వెల్ డిఫైన్డ్ లేనటువంటి ఒక సెంటెన్స్ ఒకటి చెప్తాను మీకు, వినండి. సో బిగ్ సిటీస్ ఇన్ ఇండియా లేదంటే బిగ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఈ సెంటెన్స్లో కొంత క్లారిటీ మిస్ అయింది. ఏంటంటే అది బిగ్ సిటీస్ ఇన్ ఇండియా. బిగ్ సిటీస్ ఇన్ ఇండియా అంటే పాపులేషన్ పరంగా బిగ్ సిటీసా లేదంటే ఏరియా పరంగా బిగ్ సిటీసా అనేది ఇక్కడ చెప్పలేదు. మనకు ఇండియాలో పాపులేషన్ పరంగా బిగ్ సిటీస్ ఉన్నాయి, తర్వాత ఏరియా పరంగా బిగ్ సిటీస్ ఉన్నాయి, సో ఎకనామికల్గా మనకు బిగ్ సిటీస్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో అలాగా ఇక్కడ ఏం చెప్పారంటే బిగ్ సిటీస్ ఇన్ ఇండియా అంటే సమ్ క్లారిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ దీస్ 2 సెంటెన్సెస్. సో ఇక్కడ ఒక రకంగా బిగ్ సిటీస్ ఇన్ ఇండియా ఇన్ పాపులేషన్ అని అన్నారు అనుకోండి. అప్పుడు వెంటనే పాపులేషన్ పరంగా ఏది ఉంటుందో అది వెంటనే మనం క్లారిటీగా చెప్పగలం. అంటే ఇక్కడ ఈ పాపులేషన్ అనే పదం ఇవ్వనందువల్ల మనకు ఈ సెంటెన్స్లో క్లారిటీ మిస్ అయింది. సో ఇలాంటి వాటిల్ని వెల్ డిఫైన్డ్ సెంటెన్సెస్ కాదు. మనం ఇంతకుముందు రాసుకున్నాం. మనం ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 20, ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10, సో మల్టిపుల్స్ ఆఫ్ 5 అప్ టు 100. సో ఇలాగా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి మనకు. సో వాటిని మనం వెల్ డిఫైన్డ్ సెంటెన్సెస్ అంటాం. సో ఆ వెల్ డిఫైన్డ్ సెంటెన్సెస్నే మనం వాటిలో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ వెల్ డిఫైన్డ్ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్నే మనం సెట్ అని పిలుస్తాం.
గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ అని చెప్పని పిలుస్తాం. సో సెట్కి డెఫినేషన్ ఏంటంటే వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. కాబట్టి మనం ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు అది క్లారిటీగా ఉండాలి, మనకు వెంటనే ఆన్సర్ చేయగలిగినట్టుగా ఉంటే అది సెట్కి మనం ఒక డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. క్లారిటీగా మిస్ అయితే 2-3 ఆన్సర్లు వచ్చే విధంగా ఉన్నట్లయితే అది సెట్కి మనం చెప్పుకోకూడదు, ఎగ్జాంపుల్గా చెప్పుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకున్నాం కదా డెఫినేషన్లో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే పదం వాడాం కదా. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ని ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో డెఫినేషన్ ఏంది? వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. సో ఈ డెఫినేషన్లో ఈ ఆబ్జెక్ట్స్ అని వచ్చింది కదా, ఈ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 20 అని చెప్పుకున్నాం. అప్పుడు మనం ఏం రాసాం? 2, 4, 6, 8 ఇలా రాసాం, అప్ టు 18 వరకు రాసాం. సో వీటిని ఎలిమెంట్స్ అని పిలుస్తాం. వీటిని మనం ఏమని పిలుస్తాం? ఎలిమెంట్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టుగా ఈ ఆబ్జెక్ట్స్నే మనం ఎలిమెంట్స్ అని చెప్పని పిలుస్తాం. సో ఫస్ట్ మనం సెట్స్ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ సెట్ అంటే డెఫినేషన్. వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. నెక్స్ట్ అక్కడ ఆబ్జెక్ట్స్ అనే పదం వాడాం కదా, ఆ ఆబ్జెక్ట్స్నే మన సెట్స్ లాంగ్వేజ్లో ఎలిమెంట్స్ అని చెప్పని పిలుస్తాం, ఎలిమెంట్స్. నెక్స్ట్ డిస్క్రైబింగ్ ఏ సెట్. చూడండి, డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే ప్రతి సెట్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ప్రతి సెట్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవి ఏందో ఇక్కడ చూస్తాం మనం, దాన్ని డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటాం. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వీ మస్ట్ గివ్ ఏ నేమ్ టు ఎవ్రీ సెట్. ఒక సెట్ ఉందంటే ప్రతి సెట్కి దానికి మనం ఒక నేమ్ చెప్పాలి. ఆ నేమ్ ఎలా ఉండాలంటే మన క్యాపిటల్ లెటర్స్ ABCDs క్యాపిటల్ లెటర్సే వాడాలి, మనం స్మాల్ లెటర్స్ వాడకూడదు. ఇట్ ఈస్ ఎ కండిషన్ ఫర్ గివింగ్ ఏ నేమ్. నెక్స్ట్ the elements of the set are separated by commas and they are enclosed within the flower brackets. ఒక సెట్ రాసేటప్పుడు ఎలిమెంట్స్ని మనం ఖచ్చితంగా కామాస్తో సెపరేషన్ చేయాలి. కామాస్తో సెపరేషన్ చేసి అప్పుడు మనం వాటికి ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఇన్సర్ట్ చేయాలి. మనం ఫ్లవర్ బ్రాకెట్ని ఇన్సర్ట్ చేయాలి. అలా రాసినప్పుడే అది సెట్గా మనం చెప్పుకోబడుతుంది. ఏమేంటంటే ఫస్ట్ మనం చెప్పాల్సినటువంటిది ఆ సెట్కి నేమ్ ఇవ్వాలి, సెట్కి ఖచ్చితంగా నేమ్ ఇవ్వాలి. సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా కామాతో సెపరేషన్ చేయాలి. ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక ఫ్లవర్ బ్రాకెట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 క్వాలిటీస్ ఖచ్చితంగా దానికి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్క్రైబింగ్ ఏ సెట్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే ఏంది? ప్రతి సెట్కి ఒక నేమ్ ఇవ్వాలి. మనం ప్రతి సెట్కి ABCDలో ఏదో ఒక నేమ్ ఇవ్వాలి, జెడ్ వరకు ఉండేవాటిలో ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎలిమెంట్స్ మనం రాసినప్పుడు ఖచ్చితంగా ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కామాతో సెపరేషన్ చేయాలి. తర్వాత అన్ని ఎలిమెంట్స్ని వితిన్ ద బ్రాకెట్స్ ఫ్లవర్ బ్రాకెట్లో పెట్టాలి మనం. సో అది ఖచ్చితంగా పెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ the set consists of 2, 4, 6, 8, 10. సో ఈ ఎలిమెంట్స్తో మనం ఒక సెట్ రాయాలనుకోండి. సో ఏ విధంగా మనం సెట్ రాయాలా? ఖచ్చితంగా దానికి మనం ఏ అనే ఒక పేరు పెట్టాలి. ఏ కానీ ABCD జెడ్ వరకు ఏదైనా ఒక పేరు పెట్టచ్చు. నెక్స్ట్ ఈ విధంగా బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ రాసుకోవాలి. 2, 4, 6, 8, 10. సో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే. సో ఖచ్చితంగా సెట్ నేమ్ ఇచ్చాము, ఎలిమెంట్స్ అన్నీ రాసాము, ఎలిమెంట్స్ అన్నీ రాసి కామాతో సెపరేషన్ చేసాము. నెక్స్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా వితిన్ ద బ్రాకెట్ మనం ఇన్సర్ట్ చేసాం. సో కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. The set consisting A, B, C, D, E, F. సో ఈ విధంగా ABCDEF అనేటువంటి ఎలిమెంట్స్ ఉండే సెట్ మనం రాయాలి. సో దానికి మనం ఎలా రాయొచ్చు అంటే ఆ సెట్కి ముందు నేమ్ పెట్టాలి.
ఏదో ఒక నేమ్, ఏ అని కానీ బి అని కానీ ఏదో ఒక నేమ్ పెట్టాలి. నెక్స్ట్ బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఎలిమెంట్స్ రాయాలి. ఏ బి సి డి ఈ ఎఫ్. ఈ విధంగా మనం బ్రాకెట్ లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఈ బ్రాకెట్ని మనం ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. సో చాలామంది పిల్లలు ఇలా పెట్టేస్తుంటారు, బ్రాకెట్ ఇలా పెడుతుంటారు. సో ఇలా పెడితే ఇది తప్పు, ఇలా పెట్టకూడదు. ఇలా కూడా పెడుతూ ఉంటారు పిల్లలు. చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి బ్రాకెట్స్ని పెడుతుంటారు, ఇలా పెట్టకూడదు. సో ఖచ్చితంగా ఫ్లవర్ బ్రాకెట్ను మాత్రమే పెట్టాలి. సో ఫ్లవర్ బ్రాకెట్ రాకపోతే ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకొని ఫ్లవర్ బ్రాకెట్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇలాంటి బ్రాకెట్స్ని మనం సెట్స్లో వాడకూడదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ద సెట్ consists A, B, C, D, A, F, E, B, C, G. సో ఈ విధంగా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్తో మనం ఇప్పుడు సెట్ రాయాలి. ఈ సెట్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనం సెట్కి ఏదో ఒక పేరు పెడతాం. ఏ అనేటువంటి పేరు పెట్టాం. పేరు పెట్టి బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ గమనించండి మీరు, ఏ అనే లెటరు 1 2 టైమ్స్ వచ్చింది. ఏ అనే లెటరు 2 టైమ్స్ వచ్చింది. ఏదైనా లెటరు 2 టైమ్స్ కనుక మోర్ దాన్ 1 టైం వస్తే దాన్ని 1 టైమే రాయాలి. మనం ఎన్నిసార్లు వచ్చినా కూడా 1 టైమే రాయాలి. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా, 2 టైమ్స్ ఉంటే రాయకూడదు, 2 టైమ్స్ రాయకూడదు. ఏ అనే దాన్ని ఒక్కసారే రాయాలి. నెక్స్ట్ బి, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఒక్కసారే రాయాలి. నెక్స్ట్ సి, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఒక్కసారి రాయాలి. నెక్స్ట్ డి రాయాలి. నెక్స్ట్ ఈ రాయాలి. నెక్స్ట్ ఎఫ్ రాయాలి. నెక్స్ట్ జి. దట్స్ ఆల్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదు. ఎన్నిసార్లు వచ్చినా కూడా సరే, ఎన్నిసార్లు ఉన్నా కూడా వాటిని రిపీట్ చేసి రాయకూడదు, ఒక్కసారి మాత్రమే రాయాలి. సో సెట్లో ఎలిమెంట్స్ రిపీట్ కావు. సో ఈ విధంగా డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే దాని యొక్క క్వాలిటీస్ ఈ విధంగా ఉంటాయి. సో సెట్కి ఖచ్చితంగా మనం ఒక పేరు పెట్టుకోవాలి. సెట్ లోపల ఎలిమెంట్స్ రాసినప్పుడు వాటి మధ్యలో కామా సపరేషన్ ఉండాలి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద బ్రాకెట్ ఉండాలి. అప్పుడే దాన్ని మనం సెట్ అని చెప్పని పిలుస్తాం. వీటిలో ఏది లేకపోయినా మనం రాంగ్ డిస్క్రిప్షన్ చేసినట్లు అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు సెట్ అంటే ఏంది, దాని యొక్క డెఫినేషన్ ఏంది, దానికి ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలా అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మనం ఒక చిన్న టాస్క్ చేద్దాం మనం. సో ఆ నాలెడ్జ్ మనకు ఎంతవరకు ఉందనేది చూస్తాం మనం. సో ఈ టాస్క్ ఏంటంటే, లిస్ట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెట్స్. లిస్ట్ అవుట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. సో మనం ఒక సెట్ రాసేటప్పుడు ఖచ్చితంగా మనం సెట్కి పేరు పెట్టాలి. సో ఏ అనే పేరు పెడదాం. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఏంది, ఇక్కడ సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. లెస్ దాన్ 10 కాబట్టి సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ చూడండి, సెట్కి నేమ్ పెట్టాం, తర్వాత ఎలిమెంట్స్ రాసాం, లెస్ దాన్ 10 వరకు ఉండే న్యాచురల్ నెంబర్స్ రాసాం, వాటన్నీ కూడా కామాస్తో సెపరేషన్ చేసాము. నెక్స్ట్ వాటిని విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాం. అది ఇక్కడ కండిషన్. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 6. సో దీనికి మనం బి అని పేరు పెట్టుకుందాం. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్, ఆడ్ అంటే ఆడ్ నంబర్స్ 1 3 5. దట్స్ ఆల్. సో ఈ విధంగా చూడండి, డిస్క్రైబింగ్ ఏ సెట్లో మనం పేరు పెట్టాం. సో ఈ విధంగా ఎలిమెంట్స్ని కామాతో సెపరేషన్ చేసాం, బ్రాకెట్. సో ఇది ప్రతి దానికి మనం చూసుకోవాలి. నెక్స్ట్, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 లైస్ బిట్వీన్ 25 and 50. సో దీనికి ఒక సి అని పేరు పెట్టుకుందాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 లైస్ బిట్వీన్ 25 and 50 కాబట్టి 30 వస్తుంది, 35 40 45. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్
లెస్ దాన్ 20, దీనికి ఈ అని పేరు పెడదాం. ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 20, 2, 3, 5, 7, 11, 13, 17, 19. That's all. Next, the set of multiples of 6. సో దీనికి ఒక ఎఫ్ అని పేరు పెడదాం. ఎఫ్ అని పేరు పెడితే ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6. మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటే మనకు 6, 12, 18, 24. సో ఈ విధంగా ఒక 4 రాసిన తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక 3 or 4 డాట్స్ పెట్టేసి క్లోజ్ చేసేస్తాం. అంటే దీన్ని ఇలా 3 or 4 డాట్స్ పెట్టడాన్ని అండ్ సో ఆన్ అంటాం మనం. అండ్ సో ఆన్. సో ఈ విధంగా 3 or 4 డాట్స్ పెట్టి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. సో అన్నీ మనం రాయడానికి మనకు వీలు పడదు. సో అండ్ సో ఆన్ రాసేస్తాం. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్. ద సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్, దీనికి మనం జీ అనే పేరు పెట్టుకుంటే ఈవెన్ ప్రైమ్ నంబర్స్ మనకు ఉండేది ఓన్లీ 1 ఎలిమెంట్, దట్ ఈజ్ 2. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, దీనికి హెచ్ అని పేరు పెట్టుకుంటే ద సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ మనం ఏం రాసుకోవచ్చు? మనం స్క్వైర్ రాసుకోవచ్చు. స్క్వైర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, ప్యారలలోగ్రామ్, సో ఈ విధంగా మనం సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే రాసుకోవచ్చు. ఈ విధంగా మనం సెట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్. సెట్ అంటే దానికి ఖచ్చితంగా ఒక పేరు ఉండాలి. నెక్స్ట్, దాని లోపల ఉండే ఎలిమెంట్స్ని కామాస్తో సెపరేషన్ చేయాలి. తర్వాత వాటిని విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ పెట్టాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, సెట్కి నేము క్యాపిటల్ లెటర్సే పెట్టాలి. తర్వాత సెట్ లోపల మనం ఎలిమెంట్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయాల్సి వస్తే స్మాల్ లెటర్సే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వొవెల్స్, ద సెట్ ఆఫ్ వొవెల్స్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇస్తే, సపోజ్ దానికి మనం ఏ అని పేరు పెట్టామంటే క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఇక్కడ లోపల ఏఈఐఓయు రాయాలి కదా. మరి ఏఈఐఓయు క్యాపిటల్ లెటర్స్ రాయకూడదు, స్మాల్ లెటర్సే రాయాలి. ఏఈఐఓయు. సో ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. సో సెట్ అయితే మనం క్యాపిటల్ లెటర్స్, సెట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్తో ఉండాలి. ఎలిమెంట్స్ కానీ ఆల్ఫాబెట్స్ రాయాల్సి వస్తే అవి స్మాల్ లెటర్సే ఉండాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, నోట్ డౌన్ ఇన్ అవర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే ఇది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెట్స్ని మనం మెయిన్గా 2 ఫామ్స్లో రాస్తాం. ఒకటి వచ్చి రోస్టర్ ఫామ్, ఇంకోటి వచ్చి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రెండింటిని నేర్చుకొని ఉండాలి. మనం ఎగ్జామ్స్లో కూడా వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంది, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంది, ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ less than 10. ఇది మనకి ఇచ్చినటువంటి సెట్, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10. ఈ సెట్ని మనం రోస్టర్ ఫామ్లో రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ రోస్టర్ ఫామ్ రాద్దాం. రోస్టర్ ఫామ్ సో ప్రతి సెట్కి మనం నేమ్ పెట్టాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ది సెట్ ఆఫ్, ఏ ఈజ్ ఈక్వల్ సెట్ బ్రాకెట్ని స్టార్ట్ చేసాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ అనాలి మనం. సో ఏం రాయాలి ఇక్కడ, ది సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10 కదా. సో మనం న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 10 ఉండేటివి రాయడమే ఇక్కడ. 4, 5, 6, 7, 8, 9. సో ఇలా రాయడం అంతే. సో దీన్ని రోస్టర్ ఫామ్ అని పిలుస్తాం. అంటే ఇంతకుముందు కూడా ఇలాంటి రాయడం నేర్చుకున్నాం మనం. అలా రాయడాన్ని రోస్టర్ ఫామ్ అంటాం మనం. సో ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, సెట్ బిల్డర్ ఫామ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, దీనికి కూడా ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్
ఎక్స్ సచ్ దట్ రెండు చుక్కలు పెడితే సచ్ దట్ అని చదవాలి మనం. రెండు చుక్కలు పెడితే సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 10 ఇలా రాయాలి. సో దీన్ని రెండు చుక్కల్ని ఏం చదవాలి మనం? సచ్ దట్. చూడండి ఇక్కడ రాస్తాం చూడండి. మామూలుగా ఇష్టు అంటాం, రేషియోలో మనం ఇష్టు అంటాం దీన్ని. ఇక్కడైతే సచ్ దట్ SUCHTHED సచ్ దట్. సో ఇలా అయినా రాయొచ్చు. సచ్ దట్ సింబల్ ఇలా కూడా రాస్తారు. సచ్ దట్కి ఇంకొక సింబల్ ఏంటంటే A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఇలాగా ఒక లైన్ మనం ఇలా గీసినట్లయితే దీన్ని సచ్ దట్ అంటారు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 10. సో ఈ విధంగా ఈ రెండు ఒకటే, కాకపోతే సచ్ దట్ ఇక్కడ ఇలా రెండు చుక్కలతో చూపిస్తారు, ఇక్కడ ఒక చిన్న లైన్తో చూపిస్తారు. సో రెండు ఒకటే, ఏదైనా రాసుకోవచ్చు. సో ఇలా రాయడాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీన్ని ఎలా చదువుతాం చూడండి. దీన్ని ఎలా చదవాలంటే A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్, ఖచ్చితంగా ఇక్కడైనా కూడా అదే, A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8 9 దట్స్ ఆల్. ఇక్కడికి వచ్చేసరికి A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 10. సో ఇక్కడ కూడా ఈ రెండు సేమ్ సెంటెన్స్లో, కాబట్టి సచ్ దట్కి ఇక్కడ చుక్కలు, ఇక్కడ ఒక లైన్. A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్, ఇక్కడ దీన్ని ది సెట్ ఆఫ్ అని చదవాలి ఫస్ట్ మనం. ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దాన్ 10. కాబట్టి స్టూడెంట్స్ మీరు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చినప్పుడు ఈ రెండు చుక్కలదైనా ఏదైనా వాడుకోవచ్చు, రెండు ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ odd natural numbers less than 6. The set of odd natural numbers less than 6 అన్నారు అనుకోండి. సో ఇప్పుడు దీన్ని రోస్టర్ ఫామ్ ఈజ్ ఈక్వల్డ్, సో దీని పేరు B అని పేరు పెడదాం. B ఈజ్ ఈక్వల్డ్ ది సెట్ ఆఫ్, ఇక్కడ ఏం చెప్పారు? ఆడ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 6. సో ఆడ్ నంబర్స్ ఏముండే లెస్ దాన్ 6? 1 3 5 దట్స్ ఆల్, బ్రాకెట్ క్లోజ్. B ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1 3 5 దట్స్ ఆల్. ఇంకా చివరి దీన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెట్ ఆఫ్ అంటే రెండు చదివేసినట్టే. నెక్స్ట్ రోస్టర్ ఫామ్ అయిపోయిన తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ దీన్నే సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే B ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ an odd natural number less than 6. సో ఈ విధంగా మనం ఇలా రాయడాన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇటువైపు రోస్టర్ ఫామ్ ఉంది, ఇటువైపు సెట్ బిల్డర్ ఫామ్ ఉంది. లెట్ us అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో మనం ఇక్కడ ఏం చేయడం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా ఉంటున్నాయి. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తున్నారు అనేది మీరు గమనించుకోవాలి. సో చూడండి, ఇక్కడ V అనే సెట్, V ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ AEIOU. సో ఇక్కడ V అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంది? ఇక్కడ AEIOU. చూడండి, ఇక్కడ స్మాల్ లెటర్స్ రాస్తున్నాం, ఎందుకంటే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాసే పని అయితే స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సో ఇవి ఏంది? ఇంగ్లీష్ యొక్క ఆల్ఫాబెట్స్లో ఉండేటువంటి వోవెల్స్. సో వీటిని ఇలా రాయడాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. సో దీన్నే సెట్ బిల్డర్ ఫామ్లో కానీ రాస్తే చూడండి, V ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని రాయాలి. సో ఈ రోస్టర్ ఫామ్ని ఇలాగ సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, సెకండ్ A ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ -2 -1 0 1 2. సో ఇంతవరకు మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ ఇది రోస్టర్ ఫామ్. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాసాము చూడండి. సో ఇక్కడ చూస్తే మీకు పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 0 కూడా ఉంది.
మనకు తెలుసు పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ జీరో అన్నీ ఉన్నట్లయితే వాటిని మనం ఇంటిజర్స్ అంటాం మనం. సో నెగిటివ్ నెంబర్లు ఉంటేనే ఇంటిజర్స్ లెక్కది. సో ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏమని ఇక్కడ ఇంటిజర్స్ ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి? -2 నుంచి +2 వరకు ఉన్నాయి. కాబట్టి ఇలా రాయాలి మనం. -2 <= x <= 2 అంటే మనం రాసిన ఇంటిజర్స్ -2కి +2కి వరకు ఉన్నాయి. దాన్ని -2 <= x <= 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. b ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 1, 1/2, 1/3, 1/4, 1/5. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. రేషనల్ నెంబర్స్ 1/2, 1/3, 1/4, 1/5. ఇది కూడా 1/1 అని పెట్టుకోవచ్చు మనం. 1/1 అని కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఇది రోస్టర్ ఫామ్. దీని సెట్ బిల్డర్ ఫామ్ చూడండి. b ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉండేటువంటి ఎలిమెంట్స్ x, ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ x ఎలా ఉందా? x 1/n. ఎక్స్లన్నీ కూడా ఎలా ఉన్నాయి? 1/n. దిస్ ఈజ్ 1/1, దిస్ ఈజ్ 1/2, దిస్ ఈజ్ 1/3. సో ఎక్స్ ఎలా ఉందంటే 1/n రూపంలో ఉంది. 1/n రూపంలో ఉంది. ఈ n ఏముండా? ఇక్కడ ఉండే n ఏంటంటే ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. ఇక్కడ ఉండేటువంటి n గురించి ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ అండ్ ఇట్ ఈజ్ <= 5. 5 వరకే ఉంది. <= అంటే 5 వరకే. ఈ ఈక్వల్ టు సింబల్ తీసేస్తే 4 వరకే అని వస్తుంది. కాబట్టి ఇక్కడ <= అనేది ఇంపార్టెంట్. <= అంటే 5 వరకు ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, దీన్ని ఒకసారి మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 1 అంటే 1/1 అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ మనం దాని జనరల్ ఫామ్ x అనుకుంటే ఆ x ఎలా ఉందంటే 1/n రూపంలో ఉంది. 1/n చూడండి. 1/1, 1/2, 1/3, 1/n రూపంలో ఉన్నాయి. ఆ 1/n రూపంలో ఉన్నప్పుడు ఈ n ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ అప్ టు 5 అని అర్థం చేసుకోవాలి మీరు. సో ఇలాంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ సి. ఇది ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 2, 5, 10, 17. ఓకే స్టూడెంట్స్, సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ 2, 5, 10, 17. సో ఈ ఎలిమెంట్స్కి ఉండే రిలేషను ఇక్కడ చూడండి. మనం రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాసాం చూడండి. సి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్. ఎక్స్ అంటే ఏంది? జనరల్గా ప్రతి ఎలిమెంట్ని ఎక్స్ అంటాం. ప్రతి ఎలిమెంట్ని ఎక్స్ అని పిలుస్తాం ప్రతి చోట చూడండి. అయితే ఆ ఎక్స్ ఎలా ఉంది, దాని యొక్క రూపం ఎలా ఉంది అని అంటే ఇట్ ఈజ్ n² + 1. ఎక్స్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ n² + 1. సో అది ఈ ఎక్స్ అంటే ఏంటంటే ప్రతి ఎలిమెంటు ఒక ఎక్సే. ఇక్కడ ప్రతి ఎలిమెంటు ఒక ఎక్సే. అయితే ప్రతి చోట ఆ ఎక్స్ యొక్క షేప్ అనేది ఏందనేది నెక్స్ట్ డిఫైన్ చేస్తారు. ఫస్ట్ ఎక్స్ అనే రాస్తారు. ఈ ఎక్స్ యొక్క షేప్ ఏంది? ఇక్కడంతా జెడ్ అంటే ఇంటిజర్స్. ఇక్కడంతా కూడా 1/n రూపంలో ఉంది. ఇక్కడంతా కూడా ఎలా ఉంది? n² + 1లో ఉంది. కాబట్టి ఫస్ట్ చెప్పేది ఎలిమెంట్ గురించి చెప్తారు. ఇక్కడ ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే ఆ ఎక్స్ యొక్క షేప్ ఏంది, ఎలా ఉంది. నెక్స్ట్ అది దాని యొక్క డెఫినేషన్ అంటే ఇక్కడ మనం ఏదైతే చెప్తామో ఎంతవరకు వాడాము మనము అనేటువంటిది ఇక్కడ చెప్తారు మనకు. సో దాని యొక్క షేపు n² + 1. ఎందుకంటే చూడండి n² + 1 అంటే n ఈజ్ <= 4 కదా. ఫస్ట్ 1² + 1 తీసుకున్నాం అనుకో. దిస్ ఈజ్ 1² + 1, దిస్ ఈజ్ 2. నెక్స్ట్ 2² + 1, దిస్ ఈజ్ 5. చూడండి 3² + 1, దిస్ ఈజ్ 10. 4² + 1, దిస్ ఈజ్ 17. సో వచ్చేసాయి కదా 2, 5, 10, 17 వచ్చాయి కదా. అందువల్ల n² + 1 వరకు ఉన్నాయి. ఈ n ఎంతవరకు ఉంది? 1 నుంచి 4 వరకు ఉంది అనేటివి ఇట్ ఈజ్ <= 4. ఈ విధంగా రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లు ఉంటాయన్నమాట. సో మనకు ఇది ఇచ్చినప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది, దీన్ని ఇచ్చినప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్, ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో లెట్ us అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ.